ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 10,000 తర్వాత ఎక్కడికి వచ్చారండి? బద్వేల్లో నాకేమైందంటే మన వీరారెడ్డి మినిస్టర్కు నాకు చిన్న కాంట్రవర్షన్ వచ్చాయి. ఏంటో రాజకీయం అంటే ఒక సర్పంచ్, నేను ఫోర్వర్డ్ జంక్షన్లో బుల్లెట్ పెట్టుకుని, నా బుల్లెట్ చాలా పవర్ఫుల్. అప్పుడు ఆ రోజుల్లో మా నాయన లోన్ తీసుకొని ఆ రోజుల్లో 75,000కు ట్రైనింగ్ ఎస్ఐ ఉన్నప్పుడే బుల్లెట్ కొనిచ్చినాడు మా నాయన. చాలా గొప్ప. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అంతా అప్పుడు 10,000 5,000కు మిలిటరీ బుల్లెట్ కొనేవాళ్ళు. 96లో మిలిటరీ నుంచి వచ్చే బుల్లెట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కునేవాళ్ళు. కానీ మా నాయన అట్లా చేయలేదు. నువ్వు మనం సుగాలి క్యాస్ట్లో పుట్టినా కూడా మన పేదరికం ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉండాలని మా నాయన క్రాప్ లోన్ పెట్టి నాకు అనంతపూర్లో డీలక్స్ బండి, బుల్లెట్ ఎర్ర బండి నాది, చాలా పవర్ఫుల్. ఆ బండికి మ్యాట్కి బ్యాక్ సైడ్ మ్యాట్ వేసుకుని బీటింగ్ పోతే అప్పుడు ఎస్ఐకే బుల్లెట్. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు బుల్లెట్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మెజారిటీగా యూత్ అంతా బుల్లెట్ తీసుకుంటున్నారు. అప్పుడు అదర్ వాళ్ళకి బుల్లెట్ లేవు. ఎస్ఐ తోలల బండి అనేది ఒక సిద్ధాంతంగా ఉండేది అప్పుడు. అట్లా నేను బుల్లెట్ వేసుకుని ఉంటే ఒక అతను మేకవారపల్లి సర్పంచ్ వచ్చినాడు. అతను పెద్ద స్టైల్గా వచ్చి నా బుల్లెట్ పైన కాలు పెట్టుకొని నిలబడినాడు. నేను యంగ్స్టర్ కదా, చెంపకొట్టిన. ఏం నువ్వు ఎంత ధైర్యంరా నీకు, నా బుల్లెట్ దారి కాలు పెట్టి నిలబడతావని కొట్టిన. అతను మినిస్టర్ గారు, నువ్వు నా సర్పంచ్కే కొడతావా అని పాపం. అంటే మంచి వ్యక్తి ఆయన, నేను ఆయనకి తప్పు పట్టడం లేదు. ఇమీడియట్గా నన్ను విఆర్లో పెట్టించినాడు. విఆర్లో పెట్టిస్తే సుదర్శన్ రెడ్డి అని హైదరాబాద్ నుంచి వచ్చినాడు, 91 బ్యాచ్, ఆయనకి వేయించుకున్నాడు. అప్పుడు ద్వారక తిరుమలరావు ఎస్పీ గారు ఉండే. అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లో ఎస్పీ గారు సెట్లో తెప్పించిన. నేను రూమ్లో పండుకుంటే ఇంకా అప్పుడేం తెలియదు కదా, ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఒక ఇన్సల్ట్గా ఫీల్ కావడం. ఏంది నాకు విఆర్కి ఇచ్చినారే అని ఒక ఇన్సల్ట్గా నేను ఫీల్ అవుతానంటే ఇట్లా 11:30కి అట్లా మా సెంట్రీ వచ్చి చెప్పారు, సార్ మీకు ఎస్పీ గారు ఇమ్మీడియట్గా రమ్మన్నారు, మీరు కడపకు పోవాలంటే నేను ఇంకా ఇమ్మీడియట్గా డ్రెస్ వేసుకొని బుల్లెట్ వేసుకొని పోతే ఇమ్మీడియట్ పోతానే దువ్వూరుకి ఆయన నా బ్యాచ్మేట్ రామకృష్ణుడు అని అతను తిరుపతిలో ఉన్నాడు డిఎస్పీగా. అతను ఆడ ఎస్ఐగా ఉండే. అతనికి ట్రాన్స్ఫర్ చేస్తూ నన్ను అతని ప్లేస్లో ఇచ్చినాడు. దువ్వూరు సెకండ్ ప్లేస్, నేను 2వ పోలీస్ స్టేషన్ దువ్వూరు కూడా చాలా మంచి మండల్ హెడ్ క్వార్టరు. పసుపు పంట, వరి పంట, మనము కర్నూలు నుంచి కడప పోయే రూట్లో వస్తుంది, చాగల్మరి దాటితేనే దువ్వూరు వస్తుంది. చాలా చక్కని మండలము. అయితే ఫ్యాక్షన్ గ్రామాలు ఎక్కువ. ఆ రోజుల్లో కూడా ఒక అన్నపు శాస్త్రంపల్లి అని ఒక ఊరుంది. ఆడ యాదవులకి ఉప్పురోల మధ్య గొడవ. నేను ఇంట్లో ఉన్నాను, అప్పుడు ల్యాండ్ ఫోన్ వచ్చింది, ఈ విధంగా బాంబులు వేసుకుంటున్నారని. నేను కానిస్టేబుల్ కోసము పోలీస్ స్టేషన్ పోయే లోపల నేను ఆ ఊరు చేరుకోవచ్చు, అది నా యొక్క ఆలోచన. నేను స్టేషన్ దగ్గర పోయి కానిస్టేబుల్ కోసం పోతే కాదని నేను బుల్లెట్ వేసుకొని సింగిల్గా పోయినా. పోతే అప్పుడు ఒక భయం ఉండేది ఎస్ఐ అంటే. జనాలకి ఎట్లంటే మన యొక్క డ్యూటీ బాగుంటే రెస్పెక్ట్ చేసేవాళ్ళు పబ్లిక్. నా బుల్లెట్ సౌండ్ విని ఒక్క మొగోడు లేడు ఊర్లో, మీరు నమ్ముతారు. మామూలు ఇప్పుడైతే ఒక 100 మంది స్టాప్ పోయి కంట్రోల్ చేస్తే కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఉండే జనరేషన్లో అసలు ఎవరు భయపడరు. కానీ అప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఎస్ఐ అంటే అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. నా బుల్లెట్ సౌండ్ విని అరే ఎస్ఐ వస్తున్నాడు అని చెప్పి ఒక్క లేడు. దాదాపు 12 బాంబులు, పొగ బాంబులు పడింది. అన్నీ పసుపు కలర్తో బాంబులు పడిన ప్లేసెస్ అన్నీ పసుపు కలర్తో అంతా ఉండి, దారాల పీసులన్నీ చెల్లాచెదరంగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెద్దయ్యని సిఐ గారు ఉండే, ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. వచ్చి ఆ రోజుల్లో ఆయన ఇన్ని బాంబులు వేసినా అంటే నీ ఉద్యోగం ఉంటుందేమరా అని ఆయన ఏదేదో చేసి దానికి తక్కువ చూపించి కేసు కట్టి, రైటింగ్ కేసు 2 కేసులు కట్టి అందరినీ రిమాండ్ పంపించినాము. అక్కడ కూడా ఎస్ఐగా నేను చాలా సక్సెస్ఫుల్. ఎక్కడ కూడా నేను ఎస్ఐగా లా అండ్ ఆర్డర్లో ఎక్కడ ఫెయిల్ కాలేదు. తర్వాత పెండ్లిమరి. అప్పుడు దువ్వూరు నుంచి నాకు ట్రాన్స్ఫర్ వస్తానే మా తాలూకు కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళంతా హైవేలో ధర్నా చేస్తున్నారు. అప్పుడు గోవింద్ సింగ్ ఎస్పీ గారు, ఇలియాస్ శెట్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. ఇలియాస్ శెట్ అని చాలా మంచి ఆఫీసర్, జెంటిల్మ్యాను, ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. నాకు పెండ్లి మరీ వేస్తే వీళ్ళు ధర్నా చేస్తున్నారు.
ధర్నా చేస్తూ ఉంటే మొత్తం ట్రాఫిక్ హైవే కదా అప్పుడు కడప టు కర్నూలు హైవే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. జామ్ అయితే అప్పుడు ఫోన్లు లేవు, సెట్లో తిప్పినారు. ఇమ్మీడియట్గా నువ్వు అక్కడి నుంచి ఛార్జ్ ఇచ్చేసి జీడీ ఛార్జ్ రాసుకొని నాకు వచ్చి కనపడమని అడిషనల్ ఎస్పీ సెట్లో తెప్పించినారు. ఆ రోజు అమావాస్య, ఏం మాట్లాడలేదు. మనకేమో 76 సెంటిమెంటు, హిందువులు కదా మనము, మన సెంటిమెంట్ మనకుంటాయి. ఏంది అమావాస్య రమ్మంటున్నాడు అని నేను తప్పదు కదా, ఆఫీసర్ ఆర్డర్స్ ఒబై చేయాలి కదని జీడీ ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. పోతే ఫస్ట్ నన్ను కూర్చోబెట్టి ఫస్ట్ పోస్టింగ్ నాది పెండ్లిమర్రి, జిల్లా హెడ్ క్వార్టర్కు మంచి పోలీస్ స్టేషను, నీకు చాలా మంచి స్టేషన్ ఇచ్చినాము, నువ్వు గట్టిగా చేస్తావు, నీకు ఇచ్చినాం మేము, నువ్వు ఎందుకు ఆడ ధర్నా చేస్తున్నావు అంటే ఇంక లేదు సార్ అది నాకు సంబంధం లేదని చెప్పి ఆ రోజు ప్రైవేట్ బస్సులు ఉండే కడప నుంచి పులివెందులకు పోయే బస్సులు, ఆ బస్సుల్లో పోయి నేను పెళ్లిమర్రి పోలీస్ స్టేషన్ రోడ్లోనే ఉంటుంది, బ్యాగ్ సంకలో వేసుకొని ఆడ దిగి దాదాపు 3 years ఎస్ఐగా చేసినాను. గొప్ప పెద్ద నాకు గౌరవం ఉన్న పోలీస్ స్టేషన్ ఏదంటే పెళ్లిమర్రి. ఎందుకు 14 పంచాయతీలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, 14 పంచాయతీలు. నేను ఆడ చేసిన రోజుల్లో ఆడ గొడవ జరిగితే కేసు ఎన్కౌంటర్ వస్తాయి కానీ సింగిల్ కేసు రానే రాదు. గొడవ జరిగిందంటే ఏది కూడా కేసు ఎన్కౌంటరే. హర్ట్ కేసు రిపోర్ట్ అయిందనుకో 2 గ్రూపులకు దెబ్బలు ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని లింక్ ఏమంటే నంది మండలం కావచ్చు, కొత్తూరు కావచ్చు, గంగనపల్లి కావచ్చు, సంగటిపల్లి కావచ్చు, ఆ పెద్ద ఫ్యాక్షన్ గ్రామాలు అవన్నీ, కార్పొరేట్పల్లి కావచ్చు, తుమ్లూరు కావచ్చు, మాచనూరు కావచ్చు. ఈ విలేజ్లో ప్రతి విలేజ్లో రెడ్డి క్యాస్ట్ డామినేషన్ పవర్ఫుల్. ప్రతి ఏరియాలో కూడా రెడ్డి క్యాస్ట్. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, మైసూర్ రెడ్డి ఒక పక్క, అట్లా అతను చాలా పవర్ఫుల్. అయితే మైసూర్ రెడ్డి చాలా జెంటిల్మ్యాన్ లీడర్. ఏదైనా ఇష్యూస్ చెప్తే వినేవాడు, మనం చెప్తే అర్థం చేసుకునేవాడు, అట్లా హ్యార్ష్గా ఏది మాట్లాడేవాడు కాదు ఆయన. అట్లా దాదాపు నేను కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అయ్యేటప్పుడు నేను దాదాపు అప్పుడు ఈ బాంబులు, నాటు తుపాకులు సీజ్ చేసిన కేసులు ఒక 25 cases వరకు కన్విక్షన్ అయినాయి. అప్పుడు ఒక జడ్జి గారు ఉండే సత్యనారాయణ అని, కడప జేఎఫ్సీ కోర్టు, చాలా జెంటిల్మెన్ ఆఫీసర్ జడ్జి గారు. నేను నాతో పాటు వచ్చిన అప్పుడు పంచనామా కూడా రాసేది లేదు, ఓన్లీ పోలీస్ పోస్టింగే. పంచనామా ద్వారా కేసు రాసి ఎవరు రారు, ఫ్యాక్షన్ ఏరియాలో భయపడి పంచాయతీరాజ్కి ఎవరు రారు, ముందుకు రారు. కాబట్టి వాళ్ళతో మనకెందుకులని మేమే పోలీస్కి పోస్టింగ్ రాసుకోవడము, సీజ్ చేయడం. అప్పుడు మీరు పనిచేసిన 3 సంవత్సరాల్లో బాంబులు వేయడం, కల్చరు, తుపాకులు సీజ్ చేయడం కాకుండా ఫ్యాక్షనిస్ట్ని పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అప్పుడులో ఉండేది. చాలా మీరు ద్వారకా తిరుమలరావు గారు అని, గోవింద్ సింగ్ గారు అని, ఉమేష్ చంద్ర గారు అని, మరి ఆ ఫార్ములా ఫాలో అయ్యారు? చేసినాము. ఆర్వేటిపల్లి అని ఒక గ్రామం ఉంది, రమణారెడ్డి అనే అతను ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ ఊర్లో సరిపోక ప్రతాప్ రెడ్డి వాళ్ళతో గొడవ ఉంటే వేంపల్లి నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి తెచ్చినోళ్ళని మర్డర్ చేసేసినాడు ఆయన. అయ్యో, ఎవరికైతే మర్డర్ కోసం చంపాలని ఒక 2 తీసుకొని వచ్చినాడో వాళ్ళిద్దరిని మర్డర్ చేసేసి కేసు వాళ్ళపై నెట్టేయాలని ఆపోజిట్ గ్రూప్ పైన వీళ్ళు అనవసరంగా వచ్చారు కదా. ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఆయనే ఇచ్చినాడు, మర్డర్ కేసు ఏమో వాళ్ళపైన. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత జాగ్రత్తగా చేసినామంటే తర్వాత అతను మర్డర్ చేసిన వేటుకోడలు కావచ్చు, వాళ్ళ బట్టలన్నీ బావిలో వేసేసినాడు. అదంతా తీసి మేము దానికి లీడ్ ఎక్కడ వచ్చింది, వానిపైన అనుమానం వస్తుంది మాకు. అవతలేమో ముద్దాయిలు అయితే జనరల్గా ఫ్యాక్షన్ ఏరియాలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక అఫెన్స్ అయితే ఉండరు, అఫ్గానిగా అయిపోతారు. అవును, ఎక్కడైనా కూడా అది జరిగింది సంఘటన అంటే చేసినోడు గ్యారంటీగా వెళ్ళిపోతాడు, ఉండడు. అది నీకు పెద్ద గుడ్డి నమ్మకం. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, పోలేదు వాళ్ళు ఎక్కడ. ఎవరు కూడా ఊరు వదిలిపోలేదు, ఊర్లోనే ఉన్నారు. అసలు వాళ్ళు మేము పోయి పట్టుకుంటామంటే వాళ్ళు మాకల్లో ముఖం తెరుచుకొని చూస్తున్నారు. అసలు మాకు ఏ పాపం లేదని వాళ్ళు కాలు పట్టుకునేకి వస్తున్నారు. ఇదేంటో ఇది భలే వెరైటీ ఉందని కంప్లైంట్ వదలలేదు మేము. ఇంకా మాకైతే కొంత సస్పిషియస్ ఉంది. వాడు చాలా ఫెరోసిస్ నాయల్, అంటే నువ్వు ఎంత డిగ్రీ ఉపయోగించని కూడా చెప్పేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పట్టుకొచ్చి కొడక వీళ్ళందరినీ జైలు పంపిస్తామని గట్టిగా ఇది చేస్తే అప్పుడు క్లూ ఇచ్చినాడు. క్లూ ఇచ్చినా కూడా నమ్మేదానికి లేదు మనకు.
వాడు ఏదైతే అఫెన్స్ క్రైమ్ చేసిన ఆయుధాలు ఉన్నాయి కదా, వేటు కొడవలు అవన్నీ ఆ బావిలో ఉన్నాయని చెప్తే ఆ బావిలో మోటార్ పెట్టించి నీళ్ళంతా బయట తోడించి గజయిదిగాల్ని పంపించి అది తీసిన తర్వాత అది ట్రేస్ అయ్యే వరకు మనకు వానిపైన క్లూ ఏమి ఇచ్చాడు? నేనే చేసినాను, ఎందుకంటే వాళ్ళు అవకాశం వాళ్ళు చేసేదానికి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి వీళ్ళకి చేసేస్తే అయితే బాగా తాపించినాడు వాళ్ళకి, బాగా తాపించి గొంతు కోసేసినాడు. ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. అయ్యో, ఇద్దరు వాళ్ళైతే వాళ్ళు వచ్చింది మర్డర్ చేసి కిరాయింతకులుగా వచ్చినారు. కిరాయింతకులకి ఇద్దరు బాగా తాపించి ఈయన గంగిరెడ్డి అనేతను వాళ్ళకి మర్డర్ చేసింది. ఆ కేసు కూడా లైఫ్ పడింది. సూపర్. అది చాలా, ఎందుకంటే కంప్లైంట్ ముద్దాయిగా చేస్తూ అతని పైన కన్విక్షన్ చేయడం అది పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. అది కూడా కేసు లైఫ్ పడింది. అదంతా ఒకసారి డిఐజీ గారు సత్యనారాయణ సార్ అని ఉండే, ఆయన విజిట్కి వచ్చినాడు. విజిట్కి వచ్చి సార్ నా కన్విక్షన్ రేటు ప్లస్ నేను చేసిన గుడ్ వర్క్ అంతా చూసి ఆయన విజిటింగ్లో రాసినాడు. ఇతను ఇంతవరకు ఇప్పుడు అంతా మండల్ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్లో చేసినాడు, ఇతనికి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పోస్టింగ్ అని ఆయన రాస్తే అప్పుడున్న ఎస్పీ గారు నాకు పొద్దుటూరు 2 టౌన్ ఇచ్చినారు. అదొక గిఫ్ట్. అంటే నా యొక్క అంటే టౌన్ టెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. రాయలసీమలో చాలా గ్రేడింగ్స్ ఉన్నాయి. రాయలసీమలో చేయాలంటే ఇంకా అది మనం పోలీస్ ఆఫీసర్గా కొన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇది డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి క్యాస్ట్ని చాలా ప్రియారిటీ ఇస్తారు. క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెజారిటీ. అందుకు మనం దానికి నో కామెంట్స్, దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. సరే, ప్రొద్దుటూరు అంటే మీకు గిఫ్ట్ అంటే ప్రొద్దుటూరు బంగారం గిఫ్టా? గిఫ్ట్ అంటే నీకు మైన్ ఏముంది, పోలీస్ ఆఫీసర్ అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఉంది ఆత్మకూరు, కొన్ని వస్తువులు దొరుకుతాయి, కొన్ని వస్తువులు దొరకవు. అదే పొద్దుటూరు అయితే అన్ని విధాల వసతులు ఉంటాయి. బంగారం దగ్గర నుండి మంచి బంగారు షాప్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అంటే రెస్పెక్ట్ ఉంటుంది. టౌన్ కల్చర్లో చేస్తే సడన్గా ఒక 10 మంది వచ్చినారనుకో, వాళ్ళకి ఏం కావాలన్నా మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఇదే ఆత్మకూరులో చేయాలంటే దానికి టైం పడుతుంది. అంటే ఒక చేసినామని ఆ రోజుల్లో పొద్దుటూరు 2 టౌన్. అసలు ప్రొద్దుటూరు బంగారం ఎందుకండి? అక్కడ గనులు లేవు, ఏమీ లేవు. గనులు లేవు కాకపోతే బిజినెస్ మ్యాన్ చాలా ఉన్నారు. మహారాష్ట్ర అంటే బాంబే తర్వాత సెకండ్ బాంబే అంటారు మన రాయలసీమ. టౌన్ కూడా పెద్ద కనిపించదండి, చాలా కనబడదంటే అదే అర్థం కానీ పొద్దుటూరు అంటారు. అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగా, ఇప్పుడు భూసీట్రామ్ ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు, ఆయన చాలా మంచి వ్యాపారస్తుడు. అక్కడికి ఎందుకు వస్తారని, ఆ ఊరు చూస్తే చూడడానికి కూడా చిన్న. గోల్డ్లో నమ్మకం ఉంటుంది. బంగారు అనేది చాలా మందికి తెలియని రహస్యం ఏమంటే దాంట్లో ఎంత మిక్స్ అయ్యేది నేను చెప్పలేను దానికి. బంగారు కావచ్చు, బట్ట కావచ్చు, క్లాత్, అది వాళ్ళకే తెలుస్తుందంట. ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది మంచి పేరుంది, మంచి ఐటమ్స్. అంటే నీకేం చెప్తున్నా అంటే నీ హైదరాబాద్ సిటీలో కూడా ఉండదు అటువంటి ఐటమ్స్ చేయించే కెపాసిటీ పొద్దుటూరులో ఉంది. నీకు మోడల్స్. కానీ చాలా చిన్న ఊరు అంటే అది ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు కూడా చేయించుకొని పోతారు. అదే హైదరాబాద్ లాగా పెద్ద పెద్ద షాపులు కనపడవు, చిన్న ఊరు. అంటే నమ్మకం. అంటే నీకు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళు తయారు చేయించి ఇస్తారు. హైదరాబాద్ సిటీలో ఏమంటే నీకు మెటీరియల్ రెడీగా ఉంటుంది. అంటే నువ్వు ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా రెడీగా తయారు చేసిన 24 క్యారెట్ కావచ్చు, రెడీగా ఉంటే అది నువ్వు పోతానే డబ్బు కట్టి ఎత్తుకుని అయిపోవచ్చు. ఇక్కడ అట్లా కాదు. మనం ఆర్డర్స్ చేస్తే అది నీకు 1 మంత్ కావచ్చు, 2 మంత్ కావచ్చు. మనం ఏదైతే అందులో కల్తీ లేకుండా చక్కగా నమ్మకం బాగా. సరే, ప్రొద్దుటూరులో మీకు మార్క్ ఏముందండి? పొద్దుటూరులో నేను బాగా ల్యాండ్ ఆర్డర్ బాగా చేసినాను, మంచి పేరుంది. అయితే అప్పుడు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వరదరెడ్డికి కొంచెం నాకు చిన్న ప్రాబ్లం వచ్చాయి. ఆడ ఏమంటే రమణారెడ్డి అని ఒకతను ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే. అతనికి ఈయన మధ్య ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు దస్తగిరిపేట అని ఒకటి వస్తుంది, నడంపల్లి, బోడంపల్లి అనే వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో ఏజెంట్లు వరదరెడ్డికి లేరు. అదంతా రమణారెడ్డి ఏరియా. నేను ఏం చేసినా, ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం చేసినా అంటే ఏ పార్టీ ఏజెంట్ని కూడా ఎవడు తీసేదానికి లేదు. ఇది నేను నా ఏరియాలో నా కంట్రోల్లో ఉండాలని ఏజెంట్లు కూర్చోబెట్టి ఎలక్షన్ జరిపించిన, ఫేర్గా చేయించిన. అది రమణారెడ్డికి ఒప్పుకోలేదు. కానీ
అట్లని వరదాల రెడ్డి కూడా నాకేం సాయం చేయలేదు. గవర్నమెంట్ వస్తానే నువ్వు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినావు కాబట్టి నువ్వు చెలో జావని బాలరెడ్డిని నా బ్యాచ్ వాడేవాడు వానికి 2 టౌన్ ఎస్ఐకి ఇచ్చి నన్ను తాళ్ళపొద్దుటూరు పంపిస్తారు. ఇక్కడికి తాళ్ళపొద్దుటూరు. అప్పుడు ప్రొద్దుటూరులో ట్రాఫిక్ మీకే ఉండేది అప్పుడు. అవును, కానీ ట్రాఫిక్ అసలు కంట్రోల్ ఉండదండి, రోడ్లు డెవలప్మెంట్ లేదు. ట్రాఫిక్ కంట్రోల్ ఉండదంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఏమంటే పొద్దుటూరు చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలంతా ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు టౌన్లోనే ఉంటారు. ప్రతి ఒక్కడు పల్లె ప్రాంతం నుంచి ఎన్నో వందల ఆటోలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. కాబట్టి నేరో రోడ్డు ఉండడంతో వచ్చిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కాలేజీ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ అదర్ బంగారు షాపుల దగ్గర కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఏదైనా కావాలన్నా మార్కెట్ కావచ్చు, మార్కెట్ కూడా సెంటర్లోనే ఉంటుంది. అందరూ అక్కడే వస్తారు. వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా. దాంట్లో ఈ ప్లాట్ఫారం వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం సరిగా ఏది చూపిలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడు ఎంత పెద్ద డబ్బు ఉన్నోడైనా ఒక షాప్లో ఉన్నా కూడా ప్లాట్ఫారం బతికేవాడు రోడ్డుపైనే ఉంటాడు కదా. వానికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, వాని బతుకు తీరు కూడా వాడు చూసుకోవాలి కదా. కాబట్టి ఇంకా దానికి మానవత్వం అనేది ఒకటి అడ్డం పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేయాలన్నా కూడా పబ్లిక్ వాళ్ళ కడుపు కొట్టడం కూడా మనం అది మానవత్వంగా కొన్ని మనం చెప్పలేము. ఆడ సైలెంట్. బంగారం కొన్నారు ఎప్పుడైనా? బంగారం అంటే అప్పుడు నా మ్యారేజ్ కొన్నాను. 19లో నా మ్యారేజ్ జరిగింది. ఆయన రాము దగ్గరే చేయించినాము. అయితే సరే, పొద్దుటూరులో ఇంకొక ఫేమస్ ఉంది, దోశ కూడా ఉంది, కోవా ఉంటుంది బాగా మంచి స్వీట్ దోశ అని ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసి దోశ చేస్తారు. ఆ రోజుల్లో 150 రూపాయలు అనేవాళ్ళు ఒక దోశ. ఇంకొకటి పోలికలు ఉన్నాయి, బాగుంది, చాలా బాగుంటాయి. ఓకే, ప్రొద్దుటూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? తాళ్ళపొద్దుటూరు పోయిన తర్వాత మళ్ళీ లక్కిరెడ్డిపల్లికి పోయినాము. లక్కిరెడ్డిపల్లి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఆడ ఒక నాకు మంచి జరిగింది అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఆడ రెడ్ శాండిల్ కేసెస్లో చాలామంది ఆఫీసర్లు సస్పెండ్ అయినారు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు. నేను లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ కింద, పైన మా సిఈ గారు ఉండే సోమన్ అని ఆయన, మా గురువు ఉండే వెంకటరామరెడ్డి అని డిఎస్పీ, పులివెందుల డిఎస్పీ గారు, మంచి ఆఫీసర్, చాలా జెంటిల్మెన్. ఆ రోజుల్లో నేను లక్కిరెడ్డిపల్లిలో చాలా పద్ధతిగా ఉద్యోగం, ఎందుకంటే కొంచెం భయం కూడా అక్కడ రాజగోపాల్ రెడ్డి అని సీనియర్ పొలిటీషియన్ ఉన్నాడు. ఆడు చాలా మోహన్ రెడ్డి అని ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన ఉండే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి. ఆడ కొంచెం అడవి ప్రాంతం ఫారెస్ట్ ఏరియా ఉండడంతో మొత్తం రెడ్ శాండిల్ వ్యాపారం ఎక్కువ జరుగుతూ ఉంది వాస్తవం. ఆ రోజు ఎందుకో నా దగ్గర కూడా ఎవరో అప్రోచ్ అయితే నేను దానికి అంగీకరించకుండా సైలెంట్ అయిపోవడంతో మా సిఈ గారు కొంచెం దాంట్లో పొరపాటు చేయడంతో మొత్తం 1 వీక్కే 3 సిఈలు, ఎస్ఐలు, మొత్తం 15-16 మంది సస్పెండ్ అయిపోయారు. నాకు 10 డేస్కి సిఐ ప్రమోషన్ రావాలి. ఆ రోజు నేను సిఐ ప్రమోషన్ తీసుకొని పోయి డిఎస్పీకి కలిసి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నాకు భోజనం పెట్టినాడు డిఎస్పీ గారు. భోజనం పెట్టి, నువ్వు ఈరోజు సిఐ అయినా అంటే నువ్వు పెద్ద అదృష్టవంతుడు, పైన సిఐ సస్పెండ్ కావడం ఏమి, కింద ఎస్ఐ ఎందుకు కాలేదనేది ప్రతి ఒక్కరు దానికి ప్రశ్నిస్తున్నారు. అంటే నేను చెప్పిన, సార్ మీ అందరి బ్లెస్సింగ్స్, మా అమ్మవారు కులదేవత అమ్మవారు ఉన్నాయి సార్. అందులో ఆ 15 మందిలో మీ రోల్ లేదు, మిగతా వాళ్ళందరూ చేతులు తడుతున్నారు. నేను అది కాదు, సిఐ సస్పెండ్ చేసి కింద ఎస్ఐ సేవ్ అయినాడంటే నువ్వు అదొకటి అర్థం చేసుకోదానికి. ఒకటే బిల్డింగ్లో ఉండే దాంట్లోనే ఒకే హెడ్ క్వార్టర్. మీకు సంబంధం లేకుండా వేసేస్తారేమో, ఏముంది మన చేతిలో ఉండే అట్లాది మనకు. అలా కాదు, ఆ క్రైమ్లో మీకు సంబంధం లేకుండా ఆయన పెట్టాడా? అంటే ఆయన సర్కిల్ కదా, నేను ఎస్ఐ, నేను ఎల్ఆర్పల్లికి ఎస్ఐ, ఆయన రామాపురము, గాలివీడు అన్నిటికీ సర్కిల్. ఆయన ఏరియా పెద్దది ఉంటుంది కదా. అట్లా ఆయన, ఎవరండి ఆయన పేరు? సోమన్న సార్ అని ఉన్నాడు పాపం. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ సిఐ ప్రమోషన్ అయింది. సిఐ ప్రమోషన్ తర్వాత జమ్మడుగు సిఐగా. ఓకే, జమ్మడుగు సిఐగా చాలా టౌన్లో క్రైమ్ ఉంది కదండి జమ్మలమడుగులో, ఫ్యాక్షన్ ఉంది కదా. నేను కొండాపురం, అది ఒక చిన్న దీంట్లో చిన్న చిట్కా ఏమంటే, కస్టమర్ రవి అని ఒకతను ఉన్నాడు, పెద్ద ఆయన, మంచోడు. ఇట్లే
మీ మాదిరిగా వచ్చినాడు జమ్మోడు సీఏగా ఉన్నప్పుడు నేను నీకు కొండాపురం వేయిస్తా అన్నాడు. నీ ఇష్టం అన్నా అని చెప్పిన. జస్ట్ ఒక టీ తాగినాము. టీ తాగేటప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది కొండాపురం సీఎం రాజశేఖర రెడ్డి సీఎం గారికి ఫోన్ చేసినాడు డైరెక్ట్. ఆయన చేస్తే అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తే మా ఎస్పీ అప్పుడు చౌహాన్ సార్ ఉండే. అట్లా బల్ల బుద్ధి నువ్వు జమ్మూడులో ఉన్నావు కదా, కొండాపురం నీకేం అవసరము, ఏం పని నీకాడని చెప్పినాడు. సార్ అది నాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాస్తవం చెప్పిన. సార్ ఒక అతను సో అండ్ సో పర్సన్ వచ్చినాడు, ఇట్లా ఛాయ్ తాగుతున్నాము ఎందుకు ఆయన చెప్తే నేను నవ్వుకున్నాను. అయినా డివో ఎట్లా ఏడిస్తుంటే ఏదో గంటలో డివో వచ్చేసిందంటే సరే అని మళ్ళీ ఆయనే ఫోన్ చేసి జాయిన్ కానీ చెప్పినాడు. అంటే జమ్మలమడుగు ఎక్కువ కాలం చేయలేదు. చేసిన ఎంతకాలం? 1.5 సంవత్సరాలు చేసిన. ఏమున్నాయండి అప్పుడు ఫ్యాక్షన్? అప్పుడు జమ్మడుగు ఫ్యాక్షన్ టౌన్ పెద్దగా ఉండదు కానీ పల్లెల్లో జమ్మడుగు రూరల్ లిమిట్స్ ఎక్కువ ఉండే. మొత్తం మెజార్టీగా పెద్దముడియము, మైలవరము ఆ ఏరియాలో ఫ్యాక్షన్ బాగుండే. అంటే మీరు పనిచేస్తున్న టైంలో ఆ ఫ్యాక్షన్ వీళ్ళకి ఎప్పుడైనా ఫ్యాక్షన్ జరిగిందా? మీ కళ్ళ ముందు జరగడం కానీ? మా కళ్ళ ముందర అంటే ఒకటి మైలవరం లిమిట్స్లో ఒక ఫ్యాక్షన్ గ్రామం ఉంది. ఆ ఊర్లో అయితే బాంబులు భయంకరంగా వేసుకున్నారు. అట్లా కాదు, బాంబులు అంటే అట్లా కాదు, ఏది ఇది మామూలుగా సినిమాలో కూడా ఉండదు, అంత పవర్ఫుల్గా వేస్తే. అయితే లక్కీగా ఏమంటే ఎవరు మర్డర్ కాలేదు, అది అదృష్టం. ఇంజురీస్ అయినాయి, రైటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. అప్పుడు నేను వెంకటాద్రి అని సిఈ గారు, రూరల్ సిఈ గారు ఉండే, అందరం పోయి చాలా చాకచక్యంగా. సార్ మీరు చాలా ఫ్యాక్షన్ వీళ్ళు చూశారు కదా, అసలు ఫ్యాక్షన్కి ఆరిజిన్ ఏంటండి? అంటే మైండ్ నేను అంతా అక్కడ చూసిన స్టడీలో, నేను కొండాపురం సిఐగా ఉన్నప్పుడు కొడిగాండ్లపల్లి ఒక ఊరు, చాలా కొర్రపాడు అని ఒక ఊరు, చాలా ఫెరోసిస్ నేల. కొడిగాండ్లపల్లి గ్రామంలో 1989 నుంచి ఫ్యాక్షన్ అంటే ఇండ్లు తగలబెట్టి వెంటాడి వేట కొడులతో బాంబులు వేసి మర్డర్ చేసిన సీన్లు ఉన్నాయి కొడగాండ్లపల్లి విలేజ్లో. అక్కడ కొడగాండ్లపల్లిలో మైన్ ఏమంటే ఒక సైడ్ ఏమో మద్దిలేటి రెడ్డి, ఒక సైడు తిమ్మారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య బాగా. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబం, వెంకటరెడ్డి అనే ఒకతను, గంగాధర్ రెడ్డి అనే ఒక గ్రూపు, ఎంపీడీఓ ఆఫీస్ ముద్దునూరు, మీరు కూడా వినుండొచ్చు. ఇట్లే 2-2:30 గంటలు అవుతుంది. నేను ఇంట్లో, నాది వచ్చి కొండాపురం ఆఫీస్ అయితే ఇల్లు వచ్చి తాళబొద్దుటూరు. ఇంట్లో వచ్చిన మా భార్య భోజనం పెట్టింది. జస్ట్ అట్లా భోజనం చేస్తామని చెయ్యి అట్లా ప్లేట్లో చేయి పెట్టినాను. ఓబ్లేస్ అని ఎస్ఐ గారు ఉండే ముద్దునూరులో, ఫోన్ చేసి సార్ డబుల్ మర్డర్ జరిగిందని. ఎంపీడీఓ ఆఫీస్లో డబుల్ మర్డర్, బాడీ సేక్ అయిపోయాడు. ఇంకా అన్నం అట్లే ప్లేట్ అట్లే వదిలేసి జీబీ వేసుకొని పోయినాం. పోతే అప్పుడు ఎస్పీ గారు మల్లారెడ్డి సార్ ఉండే. ఒకటి ఏమైందంటే అప్పుడు రామసుబ్బారెడ్డి అని ఒకతను ఫ్యాక్షన్ కొడిగాండ్లపల్లి, వెంకటరెడ్డి అనే అతనికి మర్డర్ చేయాలని వీళ్ళు టీం అంతా ప్లాన్ వేసుకొని ఒక 15 మంది వరకు ప్లాన్ వేసుకొని తిరిగిన. వాళ్ళు బాంబులు వేయడంతో అతను తెలివివంతుడు, జంప్ అయి పరిగెత్తిపోయి ఎంపీడీ ఆఫీస్ లోపల దొరికిపోయాడు. అక్కడ ఆఫీస్ ఎట్లంటే ట్రైన్ బాక్స్ మాదిరిగా ఒక రూమ్ నెక్స్ట్ వాకిలు పోతా ఉంటే ఒక అంకాలమ్మ అని ఒక అటెండర్, పాపం ఆడ మనిషి, ఇతను పడే బాంబు ఇతను జస్ట్ ఒక నిమిషంలో అట్లా ముందుకు పోయి అంకాలమ్మ వెనక అయిపోయింది అటెండరు, ఇతను ముందు వెళ్ళిపోయినాడు. ఆ బాంబు ఆమె వీపు పైన పడింది. ఆ బాంబు వీపు పైన పడితే ఆమె బాడీలో ఉండే పార్ట్స్ అంతా, మన జెంటిల్మెన్ సినిమా చూసినావు కదా, అట్లా జెంటిల్మెన్ సినిమాలో ఎట్లా ఖర్చుకున్నాయో అట్లా ఖర్చుకున్నాయి. గోడకు పీసెస్ అని బాంబులు పడి. అప్పుడు మేము టెన్షన్లో, ఒక వ్యక్తి ఏమో గేట్లో, ఎంపీడీఓ ఆఫీస్ గేట్లో బాడీ పడింది, ఒక బాడీ ఏమో వాకిలి కడుపుమాన పైన ఆ అంకలమ్మది. ఆ కేసులో నేను చాలా సఫర్ అయినా కూడా, పోలీస్ ఆఫీసరు అపార్థం చేసుకొని, అప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు అతనికి నువ్వు ఫేవర్గా ఉన్నావని నా పైన కొన్ని నిందులు కూడా వేసినారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఫేర్గా చేసిన. నాకు ఎవడైతే తప్పు చేసినా ఎవరిని వదలలేదు. ఈవెన్ ఎమ్మెల్యే బ్రదర్ శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా కూడా చేసినాడు. ఆయన పేరు కూడా 120B కింద ముద్దాయి చేసేసి ఛార్జ్ షీట్ వేసేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకొని నంబర్ తీసుకొని వచ్చేసిన. తర్వాత ఆ కేసు సిఈడికి ఇచ్చినారు నా పైన అనుమానంతో. సిఈడి వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి
రామాంజనేయకి చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సిడి ఫైల్ రిటర్న్ చేసినారు. చేస్తే 2016లో ఆ కేసు ట్రయల్కి వచ్చింది. నేను ఇప్పుడు బద్వేలు సిఐగా ఉన్నా. ఆ కేసు ట్రయల్ జరిగేటప్పుడు 6 months దానికి వాయిదా ఇచ్చినారు. ఆ కేసు గ్యారంటీ లైఫ్ పడుతుందని వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళ లాయర్ కూడా తెలుసు. అంటే అంత పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసినాడని మేము కూడా చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. నాకు ఒక 3 times వాయిదా ఇచ్చినారు. నేను పోవడం కోర్టుకు, వాళ్ళు ఏదో రాజీ అవుతారంట, పోస్ట్పోన్ చేయడం, అట్లా 3-4 times పోస్ట్పోన్ అయింది. తర్వాత వాళ్ళు 60 lakhs ఇచ్చి కాంప్రమైజ్ అయినారు. 60 లక్షలు ఇచ్చి ఆ కేసు కొట్టేసినారు. నెక్స్ట్ కొరపాడు పెద్దిరెడ్డి అని అక్కడ లోకల్ గంగాదేవపల్లి కొరపాడు అని జస్ట్ నేను ఇట్లే మనం ఇద్దరు ఎట్లా ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాం అట్లా మాట్లాడుతున్నాము. జస్ట్ నాకు పెద్దిరెడ్డి ఫోన్ చేసినాడు. చేసి సార్ నేను ఈ విధంగా గంగాదేవపల్లి పొలం ఫీల్డ్ తోట దగ్గర పోతున్నాను, నేను అది క్రషర్ మిషన్ ఉంది, క్రషర్ మిషన్ దగ్గర పోతున్నాను, మీరు ఆఫీస్లో ఉంటే నేను వస్తాను సార్ అన్నాడు. సరే ఉన్న పెద్దిరెడ్డి రా అని చెప్పిన. అది నాతోనే లాస్ట్ కాల్ అతను మాట్లాడడం. ఆ క్రషర్ మిషన్ చూసుకొని తర్వాత ఆయన రిటర్న్ వచ్చినాడు. రిటర్న్ వస్తానే వేటుకోడలతో బాంబులతో వేసి మర్డర్ చేసేసినారు. పొలం మొత్తం ఈ సీనకాయ తోటల మధ్యలోనే మర్డర్ అని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను మఫ్టీలో ఉంటే, అయితే నాకు 5 పోలీస్ స్టేషన్ కొండాపురం, మఫ్టీలో ఉన్నా కూడా నా యూనిఫామ్ ఇప్పుడు నా జీబ్లో ఉండేది. వెంటనే నేను పరిగెత్తిపోయి తోటలోనే యూనిఫామ్ వేసుకొని జవాన్ ఎస్పీ గారు ఆయన షేక్ అయిపోయినాడు. ఇప్పుడు తెలంగాణలో ఉంటాడు ఆయన ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన. అది చాలా సఫర్. ఫ్యాక్షన్ అంటే చాలామంది భయము. ఫ్యాక్షన్ అంటే మీకు ఇంకోటి చెప్తా. ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగితే రామకృష్ణ అని ఒక నెల్లూరు నుంచి వచ్చిన డిఎస్పీ, ఆయనంతా అక్కడే చేసేవాడు. ఆ రాయలసీమలో ఎప్పుడు చేయలేదు ఆయన. గ్రూప్ 1 ఆఫీసర్ డైరెక్ట్ ఎస్ఐ నుంచి అయినాడు. డిఎస్పీ రామకృష్ణ అని, రామకృష్ణ యాదవ్ ఆయన పేరు, మంచి ఆఫీసరే. ఎప్పుడు మా కామెడీకి చెప్పాడు బొచ్చులో ఫ్యాక్షన్ అని. ఈ ఎంపీడీ ఆఫీస్ ఫ్యాక్షన్ మర్డర్ చూసి ఆయన సివిరింగ్ వచ్చి పడి కోమలో వెళ్ళిపోయినాడు. ఆయన సీన్ చూసి బ్లడ్ చూసా బీభత్సం, ఆ నేరస్థలం చూసి మనిషి కోమలో వెళ్ళిపోయినాడు. అయ్యో. అప్పుడు సంతోష్ మీనా ఐజీ గారు ఉండే, ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సెల్లుకి ఫోన్ చేసినాడు. నేను ఎత్తినా, సార్ నేను నమస్కారం సార్ రామాంజనేయకి సిఏ అనే లోపల ఆయన ఇంగ్లీష్లో ఏం తిట్టాడో నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఫోన్ వచ్చి డిఎస్పీ కదా, నాకు కదా రాలేదు, డిఎస్పీకి వచ్చింది కాబట్టి ఆయనకు ఆ మాట చెప్తే నవ్వినాడు. మళ్ళీ అప్పుడు చెప్పిన నేను, ఆయన కొంచెం బయట పడినప్పుడు, సార్ మీరే అంటే కదా ఫ్యాక్షన్ బొచ్చులో ఫ్యాక్షన్ అంటే చూసిరా ఫ్యాక్షన్ ఏంటి, అరే నాయన నీకు నమస్కారం రా, నీ ఏరియాకు ఒక నమస్కారం అని అన్నాడు ఆయన, రామకృష్ణ యాదవ్ డిఎస్పీ. అంటే పోలీస్ ఆఫీసరుకి చాలా కష్టం. ఫ్యాక్షన్ ఏరియాలో ఉద్యోగం చేయాలంటే గట్స్ కూడా ఉండాలి, ఓర్పు ఉండాలి మనిషికి. ఓర్పు లేకపోతే చాలా, ఎందుకంటే కొన్ని టైంలో చాలా నిందులు వచ్చేస్తాయి పోలీస్ ఆఫీసర్కి. మన టైం బాగలేదనుకో, నువ్వు ఎంత పద్ధతిగా ఉద్యోగం చేసినా కూడా కొన్ని అవమానాలు భరించే పరిస్థితులు వస్తాయి. మీకు అర్థం ఎదురైందా? వచ్చింది నాకు. ఆ ఎంపీడీ ఆఫీస్ దగ్గర మర్డర్ జరిగితే కొంతమంది రామ్ సుబ్బారెడ్డి మనుషులు నా పైన కామెంట్ చేస్తే, రామ్ సుబ్బారెడ్డి నాకు బాగా మంచి వ్యక్తి ఆయన, నేను పక్కన పోయి ఫోన్లో మాట్లాడినా, అన్నా నువ్వు చూసినావు కదా నేను వచ్చి 7 ఏళ్ళ నుంచి నీ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను, ఏ రోజు కూడా వన్ సైడ్ ఏమైనా చేసినాను నేనా అంటే, లేదు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన పాపం మంచి వ్యక్తి. ఆయన ఒకటే మాట చెప్పినాడు, మీరు సీఏ పైన కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్షన్ కల్చర్ మనకు తెలుసు కదరా, సీఏ ఏం చేస్తాడు దానికి. దీని ఆరిజిన్ ఎందుకండి? అంటే ఆధిపత్య పోరు అనుకోవాలా, డబ్బుల కోసమా? అంటే నీకు చెప్తా చూడు, ఒక పక్క తిమ్మారెడ్డి, ఒక పక్క మదిలేటి రెడ్డి, వీళ్ళు పెద్దోళ్ళ కాలంలోనే బీభత్సంగా మర్డర్ జరిగినాయి. ఇంట్లో కాల్చి వెంటాడి కలిసి చంపినారు. చంపినప్పుడు వాళ్ళ తరం పిల్లలు అప్పుడు చిన్నగా ఉంటారు, వాళ్ళు దానికోసము అది ఒక పెద్ద పగతో ఏదో ఒక యుద్ధం సాధించాలనే ఒక తపనతో ఉంటారు. వాళ్ళ మైండ్ గేమ్ అంతా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కామ్గా ఉంటారు. ఎక్కువ శాతము ఈ కోర్టు విచారణకు పోయేటప్పుడు కావచ్చు, కోర్టు వాయిదాలు జరిగేటప్పుడు కావచ్చు,
ఏదైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పోయేటప్పుడు కావచ్చు, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు కావచ్చు, అటువంటి దాన్ని చాలా చక్కగా ఆపోజిట్ గ్రూప్ వాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి.